ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మనో టీచర్స్ ఛానల్. సో ఇవాళ వీడియోలో ఒక లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది ఏడబ్ల్యూఈఎస్ గురించి. సో ఆర్మీ వెల్ఫేర్ ఎడ్యుకేషన్ సొసైటీ ఏడబ్ల్యూఈఎస్ వాళ్ళు ఆర్మీ పబ్లిక్ స్కూల్కి సంబంధించిన నోటిఫికేషన్స్ అయితే విడుదల చేయడం జరిగింది. సో దానికి సంబంధించిన జనరల్ ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది. సో మనకి 136 ఆర్మీ పబ్లిక్ స్కూల్స్లో వేరియస్ మిలిటరీ సెక్షన్స్లో ఇండియా వైడ్గా ఉన్నాయి. సో వాటికి సంబంధించిన నోటిఫికేషన్ అయితే విడుదలైంది మనకి. సో ఇక్కడ మనకి సిబిఎస్ఈ అండ్ ఆర్మీ వెల్ఫేర్ ఎడ్యుకేషన్ సొసైటీ వాళ్ళు నిర్వహిస్తారు ఈ ఎగ్జామ్ అనేది. సో ఈ ఎగ్జామ్ ఎలా ఉంటుంది అండ్ దీంట్లో ప్రాసెస్ ఏంటి, ఎలా అప్లై చేయాలన్న దాని గురించి ఇవన్నీ నేర్చుకుందాం. సో ఈ ఎగ్జామ్ ఎందుకు అని అంటే మనకి ఆర్మీ పబ్లిక్ స్కూల్స్లో మీకు గవర్నమెంట్ జాబ్ కోసం కానీ లేదా మీకు జాబ్ ఈజీగా రావడానికి కానీ ఈ స్కోర్ కార్డ్ అనేది యూజ్ అవుతుంది ఏడబ్ల్యూఈఎస్ వాళ్ళు నిర్వహించే ఈ ఎగ్జామ్లో. సో స్కోర్ కార్డ్ అనేది మీకు వస్తుంది. సో ఆ స్కోర్ కార్డ్ మీరు ఒకవేళ ఆర్మీ పబ్లిక్ స్కూల్లో చూపించినట్టయితే జాబ్ రావడానికి ఈజీగా ఉంటుంది. సో దాని యొక్క ప్రాసెస్ ఏంటి, ఎన్ని స్టెప్స్లో సెలెక్ట్ చేస్తారు, ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఏం ప్రిపేర్ అవ్వాలి అనేటివి కొన్ని జనరల్ ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది. మీరు స్క్రీన్ మీద చూస్తున్నట్టయితే జనరల్ ఇన్స్ట్రక్షన్స్ గురించే ఉంది. సో వాటి గురించి ఇవాళ డీటెయిల్గా తెలుసుకుందాం. సో మనకి స్క్రీన్ మీద చూసుకున్నట్టయితే 8,700 టీచర్ ఆన్ ద రోల్స్ ఆఫ్ ది స్కూల్స్ అని ఇచ్చారు. సో మనకి 8,700 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సెలక్షన్ ప్రొసీజర్ గురించి చూద్దాం. సెలక్షన్ ప్రొసీజర్ కూడా మనకి స్క్రీన్ మీద కనిపిస్తున్నట్టు స్టేజ్ 1 ఉంటుంది, స్టేజ్ 2 ఉంటుంది, అలాగే స్టేజ్ 3 ఉంటుంది. సో 3 స్టేజెస్లో సెలక్షన్ ప్రొసీజర్ అనేది జరుగుతుంది. సో ఫస్ట్ స్టేజ్లో మనకి స్క్రీనింగ్ ఎగ్జామ్ అనేది ఉంటుంది. ఓకే, సో ఈ స్క్రీనింగ్ ఎగ్జామ్ ఎలా ఉంటుందో ఇప్పుడు చూద్దాం. ఆన్లైన్ స్క్రీనింగ్ టెస్ట్ అనేది ఉంటుంది 19th నుంచి 28th ఫిబ్రవరి వరకు. అది కూడా ఒక ఆన్లైన్ ఏజెన్సీ వాళ్ళు కండక్ట్ చేస్తున్నారు, HQAWES. సో ఆల్రెడీ చెప్పాను కదా, ఏడబ్ల్యూఈఎస్ అంటే ఆర్మీ వెల్ఫేర్ ఎడ్యుకేషన్ సొసైటీ వాళ్ళు కండక్ట్ చేస్తున్నారు. సో ఈ ఆన్లైన్ స్క్రీనింగ్ టెస్ట్ 19th and 20 ఫిబ్రవరి 2022లో నిర్వహిస్తారు. సో ఇక్కడ పాస్ అయిన వాళ్ళకి ఒక స్కోర్ కార్డ్ అనేది అయితే ఇస్తారు. ఆ స్కోర్ కార్డ్ అనేది మీకు లైఫ్ లాంగ్ వ్యాలిడిటీ ఉంటుంది. కాకపోతే సో ఈ స్కోర్ కార్డ్ తోటి టీచింగ్ అనేది ఒక 1 year, అట్లీస్ట్ 1 year అనేది చేయాలనేది కూడా ఇచ్చారు. సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే అర్థమైపోతుంది. సో ఈ స్కోర్ కార్డ్ అనేది ఎందుకు అనంటే మిగతా 2 స్టేజెస్ ఉన్నాయి కదా, స్టేజ్ 2 అండ్ స్టేజ్ 3. సో వాటికి అర్హత కావడానికి, ఎలిజిబుల్ అవ్వడానికి ఈ స్కోర్ కార్డ్ అనేది యూజ్ అవుతుంది. ఓకే, సో ఫస్ట్ టైం ఈ ఎగ్జామ్ రాసే వాళ్ళే కాకుండా ఆల్రెడీ స్కోర్ కార్డ్స్ ఉన్న వాళ్ళు కూడా ఎగ్జామ్ రాయొచ్చు ఇంప్రూవ్ చేసుకోవడానికి మార్క్స్ని. సో ఫ్రెషర్స్ అండ్ ఆల్సో ఆల్రెడీ ఎగ్జామ్ రాసిన వాళ్ళు కూడా మళ్ళీ ఈ ఎగ్జామ్ రాసి వాళ్ళ స్కోర్ కార్డులో స్కోర్స్ అనేటివి ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఆన్లైన్ స్క్రీనింగ్ టెస్ట్ అనేది మనకి 19th and 20th ఫిబ్రవరి 2022లో జరుగుతుంది. నెక్స్ట్ స్టేజ్ ఏంటంటే స్టేజ్ 2. ఇక్కడ ఇంటర్వ్యూ అనేది అవుతుంది. ఎవరైతే స్క్రీనింగ్ టెస్ట్లో పాస్ అయ్యి స్కోర్ కార్డ్ వస్తుందో వాళ్ళకి మాత్రమే ఇంటర్వ్యూ జరుగుతుంది. సో ఇంటర్వ్యూస్ కూడా వాళ్ళు స్కూల్స్ మనకి వేకెన్సీస్ ఎప్పుడైతే పెడతారో న్యూస్ పేపర్స్లో కానీ లేదా లోకల్ మీడియాలో కానీ స్కూల్ వెబ్సైట్స్లో కానీ పెట్టినప్పుడు వేకెన్సీస్ ఉంటే మనం ఈ స్కోర్ కార్డ్ పట్టుకొని వెళ్ళాలన్నట్టు. ఓకే, స్కూల్స్కి. సో అక్కడ ఇంటర్వ్యూ అనేది చేస్తారు. ఎలా అయితే సీటెట్ క్వాలిఫై అయిన వాళ్ళు సీటెట్ సర్టిఫికేట్ తీసుకొని స్కూళ్ళల్లో అప్లై చేస్తారు, అలాగే ఏడబ్ల్యూఈఎస్ సర్టిఫికేట్ తీసుకొని కూడా ఆర్మీ పబ్లిక్ స్కూల్స్లో అప్లై చేసుకోవచ్చు. ఓకే, సో ఇంటర్వ్యూ మనకి ఒకటేలాగా ఉండదు. ఏ స్కూల్ వాళ్ళు వాళ్ళకి తగ్గట్టుగా ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తారు. కాకపోతే ఆ ఇంటర్వ్యూకి అటెండ్ కావాలంటే మాత్రం మీకు స్కోర్ కార్డ్ అనేది అవసరం పడుతుంది. ఓకే, స్క్రీనింగ్ టెస్ట్లో స్కోర్ కార్డ్ అనేది కంపల్సరీ. సో వన్స్ ఇంటర్వ్యూ కూడా క్రాక్ చేశాక స్టేజ్ 3 అనేది ఉంటుంది మనకి. ఇక్కడ మనకి టీచింగ్ స్కిల్స్ ఎలా ఉన్నాయి, ప్రొఫిషియన్సీ ఎలా ఉంది, మనది కంప్యూటర్ నాలెడ్జ్ ఎలా ఉందనేసి మనకి స్టేజ్ 3లో కండక్ట్ చేస్తారు. ఓకే, సో లాంగ్వేజ్ టీచర్స్కి రిటర్న్ టెస్ట్ అనేది ఉంటుంది. దాంట్లో ఎస్సే ఉండొచ్చు, కాంప్రహెన్షన్ ఉండొచ్చు. సో ఇవన్నీ కూడా 15 మార్క్స్ వరకు అడిగే అవకాశం ఉంటుంది. వాటితో పాటు టీచింగ్ స్కిల్స్కి సంబంధించిన అంటే పెడగాజీకి సంబంధించిన క్వశ్చన్స్ కూడా అడగొచ్చు. అండ్ ఆల్సో సెలెక్షన్ కమిటీ వాళ్ళు అప్పుడప్పుడు కంప్యూటర్ ప్రొఫిషియన్సీని కూడా టెస్ట్ చేసే అవకాశం ఉంది. ఓకే, సో స్టేజ్ 3లో మనకి ప్రొఫెషనల్ నాలెడ్జ్ ఎలా ఉంది అంటే మన పెడగాజీ ఎలా ఉంది, లాంగ్వేజ్ టీచర్స్ అయితే వాళ్ళ ఎస్సే రైటింగ్ ఎలా ఉంది, కాంప్రహెన్షన్ ఎలా ఉంది, అండ్ అప్పుడప్పుడు కంప్యూటర్ ప్రొఫిషియన్సీ గురించి కూడా టెస్ట్ చేయొచ్చు. ఓకే, ఆ తర్వాతనే మనకి సెలక్షన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అవుతుంది. సో మనకి ఫస్ట్ ఆన్లైన్ స్క్రీనింగ్ టెస్ట్ అనేది ఉంటుంది 19th and 28th ఫిబ్రవరి. సో అక్కడ వచ్చిన రిజల్ట్ మనకి స్కోర్ కార్డ్ అనేది వస్తుంది. ఒకవేళ మనం ఎలిజిబుల్ అయితే నెక్స్ట్ ఇంటర్వ్యూ అనేది మనం అప్లై చేసుకోవాలి స్కూళ్ళల్లో వెన్ ఎవర్ వేకెన్సీ ఈజ్ అవైలబుల్. ఓకే, సో ఆ వేకెన్సీస్ ఎక్కడెక్కడ ఉన్నాయో ఇందులో కూడా ఇచ్చారు కాబట్టి ఆ స్కూల్స్కి వెళ్ళి మీరు అప్లై చేస్తే వాళ్ళు ఇంటర్వ్యూ అనేది తీసుకుంటారు. అండ్ అట్ లాస్ట్ మనకి
ప్రొఫెషనల్ నాలెడ్జ్ యొక్క ఇవాల్యుయేషన్ కూడా జరుగుతుంది. ఓకే, సో ఈ 3 స్టెప్స్లో మీకు జాబ్ అనేది వస్తుంది. ఓన్లీ స్క్రీనింగ్ టెస్ట్ మాత్రం మనకి కాదండి. సో స్క్రీన్ మీద నెక్స్ట్ పేజ్ చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ లిస్ట్ ఆఫ్ సబ్జెక్ట్స్ కూడా ఇచ్చారు. సో ఎగ్జామ్ అనేది పీజీటీ, టీజీటీ అండ్ పీఆర్టీ అన్ని సబ్జెక్ట్స్కి కలిపి పీజీటీ, టీజీటీ అండ్ పీఆర్టీకి పెడుతున్నారు. ఓకే, సో ఆ ఎగ్జామ్స్ అనేటివి వేటికి కండక్ట్ చేస్తున్నారు? పీజీటీ, టీజీటీ అండ్ పీఆర్టీ. సో వాటికి సంబంధించిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కూడా కింద పారాగ్రాఫ్స్లో ఇచ్చారు. సో నెక్స్ట్ చూసుకున్నట్టయితే క్వాలిఫికేషన్ అనేది ఇచ్చారు మనకి. క్వాలిఫికేషన్ కూడా పీజీటీ వాళ్ళకి పోస్ట్ గ్రాడ్యుయేషన్ అనేది ఉండాలి. సో అది 50% ఉండాలి అండ్ బీఎడ్ కూడా 50% ఉండాలి. ఓకే, అండ్ టీజీటీ వాళ్ళకి గ్రాడ్యుయేషన్ 50% ఉండాలి, బీఎడ్ కూడా 50% ఉండాలి. పీఆర్టీ వాళ్ళకి గ్రాడ్యుయేషన్ అనేది 50% ఉండాలి, 2 ఇయర్ డిప్లొమా ఉండాలి, ఎలిమెంటరీ ఎడ్యుకేషన్లో బీఎడ్లో అది కూడా 50% అనేది ఉండాలి. సో ఈ మినిమం క్వాలిఫికేషన్స్ గురించి ఇచ్చారు ఇక్కడ. క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ క్వాలిఫికేషన్స్ కూడా కింద పారాగ్రాఫ్స్లో ఉంది, చూద్దాం తర్వాత. సో ఇప్పటికైతే మనకు తెలిసింది ఏంటి? పీజీటీ వాళ్ళకి పోస్ట్ గ్రాడ్యుయేషన్ బీఎడ్ 50% ఉండాలి, టీజీటీ వాళ్ళకి గ్రాడ్యుయేషన్ అండ్ బీఎడ్ ఉండాలి, అండ్ పీఆర్టీ వాళ్ళకి గ్రాడ్యుయేషన్ ఉండాలి అండ్ 2 ఇయర్ డిప్లొమా ఉండాలి, ఎలిమెంటరీ ఎడ్యుకేషన్లో లేదా బీఎడ్ ఉండాలి. ఓకే, అండ్ అలాగే పేజ్ చివరిలో చూసుకుంటే ఏజ్ అనేది మనకు కనిపిస్తుంది. సో ఏజ్లో చూసుకుంటే కనుక ఫ్రెష్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో, అంటే ఫస్ట్ టైం ఈ ఎగ్జామ్ రాసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి లెస్ దెన్ 5 ఇయర్స్ టీచింగ్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళందరూ కూడా ఫ్రెష్ క్యాండిడేట్స్ కిందకే వస్తారు. సో ఏ ఎక్స్పీరియన్స్ లేకపోయినా ఫ్రెష్ క్యాండిడేట్స్ కిందకే వస్తారు అండ్ లెస్ దెన్ 5 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అన్న ఫ్రెష్ క్యాండిడేట్స్ కిందకే వస్తారు. సో వాళ్ళ ఏజ్ బిలో 40 ఇయర్స్ ఉండాలి. ఓకే, బిలో 40 ఇయర్స్ ఉన్న వాళ్ళే ఈ ఎగ్జామ్కి అర్హులు. ఎక్కడ? ఫ్రెషర్స్ క్యాండిడేట్స్లో, అంటే బిలో 5 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న టీచర్స్ అందరు ఫ్రెషర్స్కి వస్తారు అండ్ నో ఎక్స్పీరియన్స్ టీచర్స్ కూడా ఫ్రెషర్స్కి వస్తారు. ఓకే, సో బిలో 40 ఇయర్స్ వాళ్ళు మాత్రమే ఈ ఎగ్జామ్కి అప్లై చేసుకోవచ్చు. ఏజ్ లిమిట్ మనకి బిలో 40 ఇయర్స్. అదే ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్స్కి బిలో 57 ఇయర్స్. ఓకే, ఎవరికి? ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్స్ అంటే 5 ఇయర్స్ కంటే ఎక్కువ టీచింగ్ ఎక్స్పీరియన్స్ ఉండడం. ఓకే, అలాగే లాస్ట్లో చూసుకుంటే మనకి సీటెట్ కానీ టెట్ కానీ మ్యాండేటరీ కాదు ఆన్లైన్ స్క్రీనింగ్ టెస్ట్కి. కానీ ఒకవేళ స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ మనకి టీజీటీ పోస్టులకి, పీఆర్టీ పోస్టులకి మాత్రం సీటెట్ అనేది అవసరం అవుతుంది అని ఇచ్చారు. సో ఏడబ్ల్యూఈఎస్ రాసేవాళ్ళు, టీజీటీ అండ్ పీఆర్టీ పోస్టులు రాసేవాళ్ళు మీకు సీటెట్ అనేది కంపల్సరీ ఉండాలి. అండ్ ఎవరైతే సీటెట్ అని టెట్ క్వాలిఫై కాలేదనుకోండి వాళ్ళు కూడా రాయొచ్చు, బట్ మీకు ఫస్ట్ ప్రిఫరెన్స్ అనేది ఉండదు. ఓకే, సో పీజీటీకి మాత్రం సీటెట్ అనేది అడగలేదు, టీజీటీ పీఆర్టీకి మాత్రం సీటెట్ మ్యాండేటరీయే. కానీ ఒకవేళ మీరు సీటెట్ క్వాలిఫై అయ్యి లేకపోతే మీకు ఫస్ట్ ప్రిఫరెన్స్ అనేది ఉండదు. ఓకే, సో ఎవరికైతే సీటెట్ ఉంటుందో వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చి మీకు తర్వాత ప్రిఫరెన్స్ అనేది ఉంటుంది. ఓకే, అది కూడా ఇంటర్వ్యూలో. ఆన్లైన్ స్క్రీనింగ్ టెస్ట్లో మాత్రం సీటెట్ గురించి మెన్షన్ చేయలేదు. సో ఫస్ట్ స్టేజ్లో సీటెట్ అవసరం లేదు, బట్ ఇంటర్వ్యూ అటెండ్ అయ్యేటప్పుడు సీటెట్ ఉన్న వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారు, తర్వాత మిగతా వాళ్ళకి ఉంటుంది. ఓకే, సో సీటెట్ రాయని వాళ్ళు కూడా సీటెట్ కూడా అప్లై చేయండి. మనకు ఆల్రెడీ ఇప్పుడు 2021లో సీటెట్ మనకి కంప్లీట్ అవుతుంది. సో 2022లో మళ్ళీ సీటెట్ అనేది వస్తుంది. ఈ ఛానల్లో సీటెట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కానీ, వీడియోస్ కానీ, పెడగాజీ, ఎన్సీఆర్టీ ఎవ్రీథింగ్ అనేది మనకి ఛానల్లో అవైలబుల్ ఉంది. సో సీటెట్ క్వాలిఫై అవ్వడం కూడా చాలా ఈజీ. సో ఇక్కడ ఏజ్ గురించి చూసుకున్నట్టయితే ఫ్రెష్ క్యాండిడేట్స్కి బిలో 40 ఇయర్స్ ఉండాలి అండ్ అలాగే ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ బిలో 57 ఇయర్స్ ఉండాలి. సో ఇప్పుడు నెక్స్ట్ పేజ్లో చూసుకున్నట్టయితే మనకి డేట్స్ అనేటివి ఇచ్చారు ఆన్లైన్ స్క్రీనింగ్ టెస్ట్కి. ఆల్రెడీ ముందే ఇచ్చారు కదా, 19th and 20 ఫిబ్రవరి 2022లో డేట్స్ అనేటివి ఇచ్చారు. మెథడ్ కూడా మనకి ఆన్లైన్ ఎగ్జామే ఉంటుంది. ఎంసీక్యూస్ ఎలా అయితే సీటెట్ రాస్తామో అలాగే ఏడబ్ల్యూఎస్ కూడా ఎంసీక్యూస్ ఉంటాయి ఆన్లైన్ స్క్రీనింగ్ టెస్ట్లో. ఎంసీక్యూస్ అంటే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. సో నార్మలైజేషన్ స్కోర్ అనేది అయితే ఉంటుంది. సీటెట్లో కూడా ఈ మధ్య నార్మలైజేషన్ స్కోర్ అనేది ఇంట్రడ్యూస్ చేశారు. సో నార్మలైజేషన్ అంటే ఏం లేదు, కొందరికి టఫ్గా పేపర్ వస్తుంది, కొందరికి ఈజీగా పేపర్ వస్తుంది బికాజ్ ఆఫ్ ఆన్లైన్ ఎగ్జామ్స్. సో అలా వచ్చినప్పుడు అందరికీ నార్మల్ స్కోర్ చేయడానికి నార్మలైజేషన్ చేస్తారు. దాంట్లో పెద్దగా మీరు ఆలోచించాల్సిన పని ఏం లేదు, అది సీటెట్ వాళ్ళు అండ్ ఏడబ్ల్యూఎస్ వాళ్ళు చూసుకుంటారు. జస్ట్ ప్రిపేర్ అయ్యి కరెక్ట్గా ఎగ్జామ్ రాస్తే సరిపోతుంది. సో ఏడబ్ల్యూఎస్లో కూడా మనకి నార్మలైజేషన్ స్కోర్ అనేది ఉంటుంది. అలాగే రాంగ్ ఆన్సర్స్కి ఇక్కడ డిడక్షన్ పాయింట్స్, అంటే రాంగ్ ఆన్సర్స్కి పెనాల్టీ మార్క్స్ అనేటివి ఉంటాయి. ఓకే, సీటెట్లో పెనాల్టీ మార్క్స్ ఉండవు, బట్ ఏడబ్ల్యూఈఎస్లో మాత్రం పెనాల్టీ మార్క్స్ అనేటివి ఉంటాయి.
అండ్ అలాగే ఈ థర్డ్ పేజ్లోనే మనకి ఎగ్జామ్ ఫీ అని కూడా ఇచ్చేశారు. ఎగ్జామ్ ఫీ అనేది 385 రూపీస్ మనకి. సో వన్స్ కట్టినాక నాన్ రిఫండబుల్, ఇది మళ్ళీ మనకి వెనక్కి రాదు, కట్టేసిన తర్వాత అంతే. సో ఎగ్జామ్ ఫీ మనకి 385 ఎవ్రీ క్యాండిడేట్కి. ఓకే, ఎస్సీ ఎస్టీ బీసీ ఓసీ అందరికి కూడా 385. అండ్ అలాగే ఇక్కడ మనకి అఫీషియల్ వెబ్సైట్ గురించి కూడా ఇచ్చారు. బ్లూ కలర్లో కనిపిస్తుంది కదా స్క్రీన్ మీద, అఫీషియల్ వెబ్సైట్ అది. 7th జనవరి నుంచి 28th జనవరి లోపు మీరు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలి. సో ఎలా చేసుకోవాలన్న దాని గురించి కూడా ఇక్కడ క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ అనేది ఇచ్చారు. సో ఫస్ట్ మనకి ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి వ్యాలిడ్ మొబైల్ నెంబర్ ఉండాలి, ఈమెయిల్ ఐడి అయితే ఉండాలి. బికాస్ వాళ్ళు ఏ ఇన్ఫర్మేషన్ ఉన్నా మొబైల్ నెంబర్కి అయినా ఈమెయిల్ ఐడికి ఇస్తారు కాబట్టి రిజిస్ట్రేషన్లో మీ మొబైల్ నెంబర్ కరెక్ట్గా ఉండాలి, ఈమెయిల్ ఐడి కరెక్ట్గా ఉండాలి. ఓకే, ఫస్ట్ స్టెప్ అది. తర్వాత మీకు ఓటీపీ అనేది వస్తుంది మొబైల్ నెంబర్కి అండ్ ఈమెయిల్ ఐడికి. ఇప్పుడు ఇందాకే చెప్పాను కదా, ఏ ఇన్ఫర్మేషన్ ఉన్నా మొబైల్ నెంబర్కును ఈమెయిల్ ఐడికి ఇస్తారు. సో మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ వస్తుంది, దాన్ని వెరిఫై చేయాలి. అలాగే ఈమెయిల్కి కూడా ఒక ఓటీపీ వస్తుంది, దాన్ని కూడా వెరిఫై చేయాలి. ఎవరైతే సీటెట్కి అప్లై చేసి ఉంటారో వాళ్ళకి ప్రాసెస్ అనేది అర్థమవుతుంది. సీటెట్లో కూడా సేమ్ ఇదే విధంగా ఉంటుంది. మనం ఫస్ట్ మొబైల్ నెంబరును ఈమెయిల్ అడ్రస్ ఇస్తాము, తర్వాత మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ వస్తుంది, ఈమెయిల్ అడ్రస్కి ఒక ఓటీపీ వస్తుంది. 2 సార్లు వెరిఫికేషన్ అనేది జరగాల్సి ఉంటుంది. ఓకే, ఓన్లీ మొబైల్ ఓన్లీ ఈమెయిల్ ఐడి కాదు, రెండిటికి ఓటీపీ అనేది వస్తుంది. సో కరెక్ట్ మొబైల్ నెంబర్, కరెక్ట్ ఈమెయిల్ ఐడి అనేది ఉండాలి. అండ్ వన్స్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత మనకి మిగతా డీటెయిల్స్ అనేటివి అడుగుతారు. బేసిక్ డీటెయిల్స్, మనకి పేరు కానీ అడ్రస్ కానీ, సో ఇవన్నీ డీటెయిల్స్ కూడా అడుగుతారు. సో ఆ డీటెయిల్స్ అన్ని ఫిలప్ చేసిన తర్వాత డాక్యుమెంట్స్ అనేటివి మీరు అటాచ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో స్కానింగ్ మిషన్ అనేది ఉండాలి, లేదా మీ సేవకి వెళ్ళి అప్లై చేసుకోవచ్చు. సో మనకి ఫోటోగ్రాఫ్ గురించి అండ్ సిగ్నేచర్స్ గురించి స్కాన్ చేయమంటారు. అండ్ అలాగే డేట్ ఆఫ్ బర్త్కి ప్రూఫ్ అనేది ఇవ్వాలి. సో 10th సర్టిఫికేట్ కావచ్చు, ఆధార్ కార్డులో మీకు డేట్ ఆఫ్ బర్త్ ఉంటే అది కావచ్చు. సో ప్రూఫ్ అనేది కావాలి డేట్ ఆఫ్ బర్త్కి. ఎందుకు అంటే ఏజ్ లిమిట్ పెట్టారు కదా, ఫ్రెషర్స్ క్యాండిడేట్స్కి బిలో 40 years, ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్స్కి బిలో 57 years. సో అది కన్ఫర్మ్ చేసుకోవడానికి మనం డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. ఓకే, సో డాక్యుమెంట్ రూపంలో. అండ్ అలాగే అకాడమిక్ క్వాలిఫికేషన్స్కి సంబంధించిన సర్టిఫికేట్స్ అయితే ఇవ్వాలి. ఇంతకుముందు ఆల్రెడీ చెప్పాను కదా, మనకి క్వాలిఫికేషన్ ఏముంది, పీజీ అండ్ బీఎడ్ ఉంది పీజీటీ పోస్టులకి. అలాగే టీజీటీ పోస్టులకి డిగ్రీ బీఎడ్ ఉంది. పీఆర్టీ పోస్టులకి డిగ్రీను 2 years డిప్లొమా ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ లేదా బీఎడ్ అని ఉంది. సో వాటికి సంబంధించిన మెమోస్ అనేటివి అప్లోడ్ చేయాలి స్కాన్ చేసి. ఓకే, సో ఆ డాక్యుమెంట్స్ కూడా కావాలి. సో రీసెంట్గా బీఎడ్ కంప్లీట్ అయిన వాళ్ళకి మెమోస్ అనేటివి వస్తే మాత్రం అప్లై చేసుకోవచ్చు, లేదా మెమోస్ లేకపోతే మీకు ఆన్లైన్ యాక్సెప్ట్ చేయదు అప్లికేషన్. సో మెమోస్ కంపల్సరీ, బీఎడ్కి మెమోస్. ఓకే, వాటిని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది, బీఎడ్ లాంగ్ మెమోస్. అండ్ ఆల్సో 10th మెమో ఉండాలి, ఇంటర్ మెమో ఉండాలి, గ్రాడ్యుయేషన్ మెమో, పీజీ మెమో, ఎవ్రీథింగ్ కూడా వాళ్ళు ఫోటోగ్రాఫ్ అంటే స్కాన్ చేసి పెట్టడం. ఓకే, ఎలాగైతే ఫోటోగ్రాఫ్ను సిగ్నేచర్స్ స్కాన్ చేస్తామో అలాగే డాక్యుమెంట్స్ కూడా అడుగుతారు. ఇది అప్లికేషన్లోనే అడుగుతారు. సో డాక్యుమెంట్స్ అనేటివి కంపల్సరీ. సో వన్స్ డాక్యుమెంట్స్ని కూడా అప్లోడ్ చేసిన తర్వాత ఆన్లైన్ పేమెంట్ అనేది ఉంటుంది. సో యూపీఐ ద్వారా పే చేయొచ్చు, గూగుల్ పే లేదా డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్, సో నెట్ బ్యాంకింగ్ ఏదన్నా పర్లేదు, కానీ ఆన్లైన్ పేమెంట్ మాత్రమే. సో వన్స్ పేమెంట్ సక్సెస్ఫుల్ అయ్యేదాకా వెబ్సైట్ అనేది క్లోజ్ చేయకండి. సక్సెస్ఫుల్ అయినాక కంప్లీట్ అనేసి మీకు మెసేజ్ అనేది వచ్చేస్తుంది మీ మొబైల్ నెంబర్ కన్నా లేదా ఈమెయిల్ అడ్రస్ కన్నా. సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ రిజిస్ట్రేషన్ అని వస్తుంది. అప్పుడే మీకు టోటల్గా అప్లికేషన్ కంప్లీట్ అయినట్టు. సో మీరు ఇక్కడ ఏమేమి చూసుకోవాలి, మీ మొబైల్ నెంబర్ కరెక్ట్గా ఉండాలి, ఈమెయిల్ ఐడి కరెక్ట్గా ఉండాలి, ఓటీపీస్ కరెక్ట్గా మెన్షన్ చేసి వెరిఫికేషన్ అయిన తర్వాత మీ పేరు, అడ్రస్ ఇవన్నీ బేసిక్ డీటెయిల్స్ ఇవ్వాలి. అండ్ ఎట్ లాస్ట్ మనకి డాక్యుమెంట్స్ని అప్లోడ్ చేయడం ఉంటుంది. ఫోటోగ్రాఫ్స్, సిగ్నేచర్స్, అలాగే ప్రూఫ్ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్, అంటే మీ 10th సర్టిఫికేట్ ఇవ్వచ్చు లేదా ఆధార్ కార్డ్ ఇవ్వచ్చు. అండ్ ఆల్సో మీ సర్టిఫికేట్స్ అన్నీ కూడా అప్లోడ్ చేయాలి, 10th, ఇంటర్మీడియట్, గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్, బీఎడ్. ఓకే, సో ఇది అప్లికేషన్ ప్రాసెస్. సో మాక్ టెస్ట్లు కూడా ఉంటాయి అఫీషియల్ వెబ్సైట్లో, ప్రాక్టీస్ కోసం మాక్ టెస్ట్ కూడా మీరు తీసుకోవచ్చు. సో కమింగ్ టు ద నెక్స్ట్ పేజ్, 4th పేజ్లో మనకి అడ్మిట్ కార్డ్స్ గురించి ఇచ్చారు. అడ్మిట్ కార్డ్స్ కూడా మీరు అఫీషియల్ వెబ్సైట్లో పెట్టిన తర్వాత అడ్మిట్ కార్డ్స్ ఆన్లైన్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు, ప్రింట్ చేసుకోవచ్చు. సో వన్స్ మీరు స్క్రీనింగ్ టెస్ట్ రాసిన తర్వాత దాని రిజల్ట్ అనేది అనౌన్స్ అయినాక 30 days తర్వాత మీకు వెబ్సైట్లో స్కోర్ కార్డ్ అనేది ఉంటుంది. సో ఆ స్కోర్ కార్డ్ అనేది 30 days తర్వాత అవైలబుల్ అవుతుంది. మీరు వెబ్సైట్కి విజిట్ చేసి తీసుకోవచ్చు, డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ ఆ తర్వాత మళ్ళీ రిమూవ్ చేసేస్తారు పోర్టల్ నుంచి. ఓకే, సో 30 days తర్వాత మీరు వెబ్సైట్ని విజిట్ చేసి మీ స్కోర్ అనేది చూసుకొని స్కోర్ కార్డ్ కంపల్సరీ డౌన్లోడ్ చేసి పెట్టుకోండి. లేదు అని అంటే
వెబ్సైట్లో రిమూవ్ చేసినాక స్కోర్ కార్డ్ కావాలంటే మాత్రం 100 రూపీస్ కట్టాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఏమంటున్నారు అంటే, సో వన్స్ స్కోర్ కార్డ్ వచ్చిన తర్వాత మీరు ఏదైనా సిబిఎస్ఈ రికగ్నైజ్డ్ స్కూల్లో 1 ఇయర్ వరకు పనిచేయాలి. అది కూడా 3 ఇయర్స్ లోపు, స్కోర్ కార్డ్ వచ్చిన 3 ఇయర్స్ లోపు. అప్పుడే అది లైఫ్ టైం వ్యాలిడిటీ అవుతుంది. ఓకే, సో స్కోర్ కార్డ్ ఎప్పుడు లైఫ్ టైం వ్యాలిడిటీ అవుతుందంటే 3 ఇయర్స్ లోపు, స్కోర్ కార్డ్ వచ్చిన 3 ఇయర్స్ లోపు మనం 1 ఇయర్ కంపల్సరీ ఏదైనా సిబిఎస్ఈ రికగ్నైజ్డ్ స్కూల్లో వర్క్ చేయాలి. ఓకే, సో నెక్స్ట్ చూసుకున్నట్టయితే టైమ్ లైన్స్ అనేటివి ఇచ్చారు మనకి ఇక్కడ. రిజిస్ట్రేషన్ మనకి 7th January 2022 నుంచి 28th January 2022 వరకు ఉంది రిజిస్ట్రేషన్, ఆన్లైన్ రిజిస్ట్రేషన్. అండ్ అడ్మిట్ కార్డ్స్ మనకి 10th February వరకు వచ్చేస్తాయి. సో ఎగ్జామినేషన్ ఆన్లైన్ స్క్రీనింగ్ టెస్ట్ అనేది 19th నుంచి 20 February వరకు చేస్తారు. రిజల్ట్ మనకి 28th February రోజు వస్తుంది. సో రిజల్ట్ వచ్చిన 30 days తర్వాత స్కోర్ కార్డ్స్ అనేటివి వెబ్సైట్లో ఉంటుంది. అంటే 25th నుంచి 30 March లోపు మీకు వెబ్సైట్లో రిజల్ట్స్ అనేటివి ఇస్తారు. సో ఆ టైంలో వెబ్సైట్ని విజిట్ చేసి స్కోర్ కార్డ్ అనేది తీసుకొని పెట్టుకోండి. ఓకే, సో నెక్స్ట్ స్క్రీన్ మీద చూసుకున్నట్టయితే ఆర్మీ పబ్లిక్ స్కూల్స్ యొక్క లిస్ట్ అనేది మనకి ఇచ్చేశారు. సో 136 ఆర్మీ పబ్లిక్ స్కూల్స్ ఉన్నాయని చెప్పాను కదా. సో ఆ ఆర్మీ పబ్లిక్ స్కూల్స్లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయనేటివి వాళ్ళు ఫర్దర్గా మీకు ఇన్ఫామ్ చేస్తారు. సో ఏమేమి స్కూల్స్ ఉన్నాయనేటివి ఇక్కడ లిస్ట్ ఇచ్చేశారు. సో ఇందులో మనకి పూణే నుంచి రాంచీ వరకు 136 స్కూల్స్ అనేటివి ఉన్నాయి. ఇందులో హైదరాబాద్కి సంబంధించిన స్కూల్స్ కూడా ఉన్నాయి. సో ఈ లిస్ట్ అనేది స్క్రీన్ షాట్ తీసుకొని ఫర్దర్గా మీకు ఏమైనా అవసరం ఉన్నా సరే చూసుకోవచ్చు. సో స్క్రీన్ షాట్ తీసుకోండి. ఓకే, సో మూవింగ్ టు ద నెక్స్ట్ పేజ్, మనకి ఇక్కడ లిస్ట్ ఆఫ్ సబ్జెక్ట్స్ ఇచ్చారు. సో ఏ సబ్జెక్ట్స్ అవైలబుల్ ఉన్నాయనేసి. సో పీజీటీ, టీజీటీ అండ్ పీఆర్టీకి మనకి ఇంగ్లీష్ అవైలబుల్ ఉంది, హిందీ అవైలబుల్ ఉంది. సాంస్క్రిట్లో పీజీటీ అవైలబుల్ లేదు, బట్ టీజీటీ ఉంది. హిస్టరీ 2 అవైలబుల్ ఉన్నాయి, జాగ్రఫీకి 2 ఉన్నాయి, అలాగే పొలిటికల్ సైన్స్, ఎకనామిక్స్, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీకి కూడా 2 అవైలబుల్ ఉన్నాయి. బయోటెక్నాలజీకి పీజీటీ మాత్రమే అవైలబుల్ ఉంది, సైకాలజీకి కూడా పీజీటీ మాత్రమే అవైలబుల్ ఉంది. కామర్స్కి మనకి టీజీటీ అవైలబుల్ లేదు, ఓన్లీ పీజీటీ అవైలబుల్ ఉంది. కంప్యూటర్ సైన్స్కి 2 అవైలబుల్ ఉన్నాయి. హోమ్ సైన్స్కి మనకి ఓన్లీ పీజీటీ అవైలబుల్ ఉంది. అండ్ ఫిజికల్ ఎడ్యుకేషన్కి 2 అవైలబుల్ ఉన్నాయి. ఓకే, సో ఇది కూడా స్క్రీన్ షాట్ తీసుకొని మీరు ఏ సబ్జెక్ట్కి అప్లై చేయాలనుకుంటున్నారో చూసుకోండి. ఓకే, మనకి టోటల్ 17 సబ్జెక్ట్స్ ఉన్నాయి. దాదాపు అన్నిటికీ పీజీటీ అండ్ టీజీటీ ఉన్నాయి, కొన్ని మాత్రమే ఓన్లీ పీజీటీ, ఓన్లీ టీజీటీ ఉన్నాయి. సాంస్క్రిట్ మాత్రం పీజీటీ లేదు. ఓకే, సో కమింగ్ టు ద క్వాలిఫికేషన్స్, ఇక్కడ మినిమం క్వాలిఫికేషన్స్ గురించి డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ అనేది ఇచ్చారు. సో మనకి ఎన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయి, టోటల్గా 17 సబ్జెక్ట్స్ ఉన్నాయి. అండ్ 3 పోస్టులు పీజీటీ, టీజీటీ అండ్ పీఆర్టీ. అండ్ 3 పోస్టులకు కూడా ఏ క్వాలిఫికేషన్స్ కావాలనేది ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. సో పీజీటీకి కావాల్సిన క్వాలిఫికేషన్స్ ఇప్పుడు చూద్దాం. స్క్రీన్ మీద చూసినట్టయితే ఇంగ్లీష్కి మనకి మాస్టర్స్ డిగ్రీ ఇన్ ఇంగ్లీష్ ఉండాలి. సో పీజీ చేసి ఉండాలి ఇంగ్లీష్లో, ఎంఏ, అండ్ అలాగే బీఎడ్ ఉండాలి. అండ్ హిందీకి కూడా ఎంఏ హిందీ చేసి ఉండాలి, బీఎడ్ ఉండాలి. హిస్టరీకి కూడా మాస్టర్స్ డిగ్రీ చేసి ఉండాలి హిస్టరీలో అండ్ బీఎడ్. జాగ్రఫీకి కూడా మాస్టర్స్ డిగ్రీ ఉండాలి జాగ్రఫీలో అండ్ బీఎడ్ కంపల్సరీ. ఎకనామిక్స్కి కూడా మాస్టర్ డిగ్రీస్ ఇన్ ఎకనామిక్స్ అండ్ బీఎడ్. ఓకే, సో పొలిటికల్ సైన్స్కి మనకి మాస్టర్ డిగ్రీస్ ఇన్ పొలిటిక్స్ అని ఉండాలి, లేదా ఎంఏ ఇన్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఇంటర్నేషనల్ రిలేషన్స్. ఓకే, సో ఎంఏ అన్న చేసి పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ లేదా ఇంటర్నేషనల్ రిలేషన్స్లో, అది లేకపోతే మాస్టర్ డిగ్రీ అని ఉండాలి పాలిటిక్స్లో. ఓకే, బీఎడ్ అయితే ప్రతి ఒక్క దానికి కంపల్సరీ. ఓకే, మ్యాథమెటిక్స్ చూసుకున్నట్టయితే మాస్టర్స్ డిగ్రీ ఉండాలి, పీజీ చేసి ఉండాలి మ్యాథ్స్లో, లేదా స్టాట్స్లో పీజీ చేసి ఉండొచ్చు. ఆపరేషనల్ రీసెర్చ్ ప్రొవైడెడ్ ఇట్ ఈస్ ప్రిసిడెడ్ బై ద గ్రాడ్యుయేషన్ ఇన్ మ్యాథ్స్. సో ఆపరేషన్ రీసెర్చ్లో కూడా పీజీ అనేది చేసి ఉండొచ్చు, లేదా ఎంఎస్సి ఎడ్ ఇన్ మ్యాథ్స్ చేసి ఉండొచ్చు, అది కూడా ఎన్సీఆర్టీ. సో ఇవన్నీ కూడా మనకి డిఫరెంట్ క్వాలిఫికేషన్స్ అనేటివి ఇచ్చారు. సో ఐదర్ పీజీ చేసి ఉండాలి మ్యాథ్స్లో, లేదా ఆల్టర్నేటివ్ కోర్సెస్ అనేది చేసి ఉన్నా సరిపోతుంది. సో ఫిజిక్స్లో మనకి మాస్టర్స్ డిగ్రీ చేసి ఉండాలి, పీజీ చేసి ఉండాలి ఫిజిక్స్లో, లేదా ఎంఎస్సీ ఎడ్ ఇన్ ఫిజిక్స్ ఫ్రమ్ ఆర్ఐఈ. సో ఇక్కడ నుంచి కూడా మీరు ఫిజిక్స్కి సంబంధించిన ఎంఎస్సీ ఎడ్ చేస్తే సరిపోతుంది. అండ్ అలాగే కెమిస్ట్రీకి చూసుకున్నట్టయితే కెమిస్ట్రీకి మనకి ఐదర్ కెమిస్ట్రీలో లేదా బయోకెమిస్ట్రీలో పీజీ చేసి ఉండాలి, లేదా ఫార్మసీ కెమిస్ట్రీలో చేసినా సరిపోతుంది, లేదా ఎంఎస్సీ ఎడ్ ఇన్ కెమిస్ట్రీ ఫ్రమ్ ఆర్ఐఈ చేసినా సరిపోతుంది. ఓకే, సో బయాలజీ చూసుకున్నట్టయితే మాస్టర్స్ డిగ్రీ ఉండాలి, దేంట్లో జువాలజీ లేదా బాటనీ. ఓకే, సో జువాలజీ చేసినప్పుడు విత్ బాటనీ చేసి ఉండాలి మాస్టర్స్ డిగ్రీ, అండ్ బాటనీ చేసినప్పుడు విత్ జువాలజీ చేసి ఉండాలి బయాలజీ వాళ్ళకి. ఓకే, లేదా
పీజీ చేసి ఉండాలి మైక్రోబయాలజీలో లేదా మాలిక్యులర్ బయాలజీ, అగ్రికల్చరల్ బాటనీ, జెనెటిక్స్, జువాలజీ, బాటనీ వీటన్నిటిలో పీజీ ఉన్నా సరిపోతుంది. ఆర్ ఎంఎస్సీఎడ్ ఇన్ జువాలజీ ఆర్ బాటనీ, అది కూడా ఫ్రమ్ ఆర్ఐఈ. ఓకే. సో బయోటెక్ చూసుకున్నట్టయితే మాస్టర్స్ డిగ్రీ ఉండాలి, పీజీ ఉండాలి బయోటెక్నాలజీలో అండ్ బీఎడ్. సైకాలజీలో కూడా మాస్టర్స్ ఉండాలి సైకాలజీలో అండ్ బీఎడ్. కామర్స్లో కూడా మాస్టర్స్ ఉండాలి కామర్స్లో అండ్ బీఎడ్. సో కంప్యూటర్ సైన్స్ చూసుకున్నట్టయితే బీటెక్ కంప్యూటర్ సైన్స్లో ఉండాలి, ఐటీ కంప్యూటర్ ఇంజనీరింగ్ అనేది ఉండాలి, లేదా ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్లో ఉన్నా సరిపోతుంది. అవి లేకపోతే ఎంసీఏ చేసి ఉండాలి లేదా ఎంఎస్సి కంప్యూటర్ సైన్స్ చేసి ఉండాలి, ఆర్ఎల్స్ ఎంఎస్సి మ్యాథ్స్, ఫిజిక్స్, స్టాటిస్టిక్స్ అండ్ బీఎస్సీ కంప్యూటర్స్, బీసీఏ 3 year డిప్లొమా ఇన్ కంప్యూటర్ ఇంజనీరింగ్, పీజీడీసీఏ రికగ్నైజ్డ్ బై ఏఐసిటిఈ. సో ఇవన్నీ కూడా అర్హులే. బీ లెవెల్ ఫర్ డిఓఈ ఏసీసీ. సో ఇవి అండ్ బీఎడ్ మాత్రం కంపల్సరీ ఉండాలి. ఓకే. సో మనం ఈ బీటెక్ కానీ ఎంఎస్సి కానీ ఏది చేసి ఉన్నా సరే బీఎడ్ లేకపోతే అప్లై చేయరాదు, బీఎడ్ ఈజ్ కంపల్సరీ. నెక్స్ట్ చూసుకున్నట్టయితే హోమ్ సైన్స్లో పీజీ చేసి ఉండాలి హోమ్ సైన్స్ అండ్ బీఎడ్. లాస్ట్ వన్ ఈజ్ ఫిజికల్ ఎడ్యుకేషన్, దీంట్లో మాస్టర్స్ ఉంటే సరిపోతుంది. ఓకే. ఫిజికల్ ఎడ్యుకేషన్లో బీఎడ్ అవసరం లేదు, మాస్టర్స్ డిగ్రీ ఇన్ ఫిజికల్ ఎడ్యుకేషన్ ఉంటే సరిపోతుంది, అంటే పీజీ. ఓకే. సో ఇది పీజీటీకి సంబంధించిన క్వాలిఫికేషన్. సో పీజీటీకి ప్రతి దాంట్లో మీకు మాస్టర్స్ అనేటివి ఉండాలి. ఓకే. ఎవ్రీ సబ్జెక్ట్, ఏ సబ్జెక్ట్కి అయితే మీరు అప్లై చేస్తున్నారో దానిలో మాస్టర్స్ చేసి ఉండాలి అలాంగ్ విత్ బీఎడ్. సో ఈ క్వాలిఫికేషన్ది కూడా స్క్రీన్ షాట్ తీసుకుంటే మీకు ఈజీగా ఉంటుంది టు సీ యువర్ క్వాలిఫికేషన్స్. సో నెక్స్ట్ చూసుకున్నట్టయితే టీజీటీ పోస్టులకు సంబంధించిన డీటెయిల్ క్వాలిఫికేషన్ ఇన్ఫర్మేషన్. సో ఫస్ట్ మనకి ఇంగ్లీష్ సబ్జెక్ట్ తీసుకున్న వాళ్ళు డిగ్రీ ఉండాలి ఇంగ్లీష్లో, అలాగే బీఎడ్ విత్ ఇంగ్లీష్ ఫ్రమ్ ఆర్ఐఈ ఎన్సీఆర్టీ. ఓకే. సో వీళ్ళకి కూడా బీఎడ్ అనేది కంపల్సరీ, డిగ్రీ అండ్ బీఎడ్ అనేది కంపల్సరీ. ఓకే. హిందీ వాళ్ళు కూడా హిందీ డిగ్రీలో సబ్జెక్ట్ ఉండాలి అండ్ అలాగే బీఎడ్ చేసి ఉండాలి. సాంస్క్రిట్ కూడా డిగ్రీ ఇన్ సాంస్క్రిట్ తీసుకోవాలి, అలాగే బీఎడ్ ఉండాలి. సోషల్ సైన్సెస్ వాళ్ళు డిగ్రీ విత్ ఎనీ 2 ఆఫ్ ద ఫాలోయింగ్. ఆ ఎనీ 2 అంటే మనకి హిస్టరీ జాగ్రఫీ లేదా హిస్టరీ ఎకనామిక్స్, జాగ్రఫీ ఎకనామిక్స్, పొలిటికల్ సైన్స్ ఎకనామిక్స్. సో ఇట్లా 2 సబ్జెక్ట్స్లో మీరు డిగ్రీ చేసి ఉండాలి. ఓకే. అలాంగ్ విత్ ద బీఎడ్. అండ్ మిగతా చూసుకున్నట్టయితే మ్యాథమెటిక్స్, దాంట్లో కూడా ఫిజిక్స్ కెమిస్ట్రీతో పాటు మ్యాథ్స్. ఓకే. అలాగే ఎలక్ట్రానిక్స్ కంప్యూటర్ సైన్స్తో మ్యాథ్స్ అట్లా. సో మ్యాథ్స్తో పాటు మిగతా 2 సబ్జెక్ట్స్ ఉంటాయి కదా, ఆ 2 సబ్జెక్ట్స్ కూడా వీళ్ళు మెన్షన్ చేసిన సబ్జెక్ట్స్ అయి ఉండాలి, లైక్ ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ సైన్స్, స్టాటిస్టిక్స్ ఇలా అన్నట్టు. ఓకే. సో ఎవ్రీ పోస్ట్కి బీఎడ్ మాత్రం కంపల్సరీ. ఫిజిక్స్ చూసుకున్నట్టయితే డిగ్రీ ఉండాలి, గ్రాడ్యుయేషన్ అయి ఉండాలి ఫిజిక్స్లో అండ్ బీఎడ్ ఉండాలి. ఒకవేళ గ్రాడ్యుయేషన్ లేకపోతే బీఎస్సీ బీఎడ్ ఫిజికల్ సైన్సెస్ గ్రూప్లో ఫ్రమ్ ఆర్ఐఈ ఎన్సీఆర్టీ చేసినా సరిపోతుంది. సో కెమిస్ట్రీ కూడా అంతే, కాకపోతే కెమిస్ట్రీ సబ్జెక్ట్లో ఉండాలి. బాటనీ కూడా సేమ్ క్వాలిఫికేషన్, బాటనీ అండ్ జువాలజీలో ఉండాలి. కంప్యూటర్ సైన్స్ చూసుకున్నట్టయితే బీసీఏ అన్న చేసి ఉండాలి, గ్రాడ్యుయేషన్ అన్న చేసి ఉండాలి కంప్యూటర్ సైన్స్లో, లేదా బీఈ బీటెక్ లేదా గ్రాడ్యుయేషన్ ఇన్ ఎనీ సబ్జెక్ట్ అండ్ ఏ లెవెల్ కోర్స్ ఫ్రమ్ డిఓఈ ఏసీసీ. ఓకే. సో ఈ క్వాలిఫికేషన్స్ అనేటివి ఉండాలి అలాంగ్ విత్ బీఎడ్. ఫిజికల్ ఎడ్యుకేషన్ వాళ్ళకి మాత్రం బీఎడ్ అనేది అవసరం లేదు, కాకపోతే వాళ్ళు బీపీఎడ్ 4 years డిగ్రీ కోర్స్ చేయాలి ఆర్ 3 years గ్రాడ్యుయేషన్ చేయాలి, అలాగే ప్లస్ 1 year బీపీఎడ్ డిప్లొమా ఆర్ బీఎస్సీ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ ప్లస్ 1 year బీపీఎడ్ డిప్లొమా. ఓకే. సో ఇది టీజీటీ పోస్టులకి సంబంధించిన క్వాలిఫికేషన్. సో ప్రతి దాంట్లో డిగ్రీ అనేది ఉండాలి లేదా బీఎడ్ ఆ రెస్పెక్టివ్ సబ్జెక్ట్లో ఉండాలి, అది కూడా ఫ్రమ్ ఆర్ఐఈ ఎన్సీఆర్టీ. ఓకే. అండ్ బీఎడ్ అనేది ప్రతిదానికి అవసరం ఎక్సెప్ట్ ఫర్ ఫిజికల్ ఎడ్యుకేషన్. సో పీఆర్టీ క్వాలిఫికేషన్స్ చూసుకున్నట్టయితే లాస్ట్లో ఉంది మనకి, పేజ్ లాస్ట్లో పీఆర్టీ క్వాలిఫికేషన్. గ్రాడ్యుయేషన్ అనేది ఉండాలి కంపల్సరీ పీఆర్టీకి, ఎందులోనన్నా ఏ సబ్జెక్ట్లోనన్నా. అండ్ నెక్స్ట్ ఇస్ బీఎడ్ అనేది కంపల్సరీ ఉండాలి, లేదా 4 year ఇంటిగ్రేటెడ్ కోర్స్ అవ్వచ్చు బీఎడ్ది, ఆర్ 2 year డిప్లొమా, అది కూడా డిఎల్ఎడ్లో. ఓకే. సో ఇది పీఆర్టీకి సంబంధించిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్. సో వీటిని కూడా స్క్రీన్ షాట్స్ తీసుకొని మీకు సంబంధించిన సబ్జెక్ట్ చూసుకోవచ్చు క్వాలిఫికేషన్స్ అనేటివి. సో కమింగ్ టు ద నెక్స్ట్ పేజ్, మనకి బ్లూ ప్రింట్ అనేది ఇచ్చేసారు క్వశ్చన్ పేపర్కి. సో ఇక్కడ మనకి పార్ట్ ఏ అండ్ పార్ట్ బిలో జరుగుతుంది ఎగ్జామ్ అనేది. సో పీఆర్టీ వాళ్ళు మాత్రం పార్ట్ ఏ ఒకటి రాస్తే సరిపోతుంది, పీజీటీ టీజీటీ వాళ్ళు మాత్రం పార్ట్ బి కూడా రాయాలి. సో పార్ట్ ఏ మనకి అందరికీ కామన్ ఎగ్జామ్ అనేది ఉంటుంది, పీఆర్టీ వాళ్ళకి, టీజీటీ వాళ్ళకి, పీజీటీ వాళ్ళకి. సో పార్ట్ ఏలో చూసుకున్నట్టయితే 80 క్వశ్చన్స్ అనేటివి ఉంటాయి, 1.5 hour మినిట్స్ అనేటివి ఇస్తారు. సో 1 hour 30 minutes
సో పార్ట్ ఏలో సెక్షన్ ఏ ఉంటుంది, సెక్షన్ బి ఉంటుంది, సెక్షన్ సి ఉంటుంది. సెక్షన్ ఏలో బేసిక్ జీకే గురించి అడుగుతారు, సెక్షన్ బిలో కరెంట్ అఫైర్స్ గురించి అడుగుతారు, సెక్షన్ సిలో మాత్రం ప్రొఫెషనల్ నాలెడ్జ్ అనేది ఉంటుంది. సో సెక్షన్ ఏలో మనకి 35% అనేది తీసుకుంటారు, సెక్షన్ బి నుంచి 35% అండ్ సెక్షన్ సి నుంచి 30% తీసుకుంటారు. సో సెక్షన్ ఏ మనకి 1 to 28 క్వశ్చన్స్ అనేటివి ఉంటాయి, అంటే 28 క్వశ్చన్స్ టోటల్. సెక్షన్ బిలో మనకి 29 నుంచి 56 క్వశ్చన్స్ అనేటివి ఉంటాయి, అంటే సెక్షన్ బిలో కూడా మనకి 28 క్వశ్చన్స్ అనేటివి ఉంటాయి. సెక్షన్ సిలో 57 నుంచి 80 వరకు క్వశ్చన్స్ ఉంటాయి, అంటే 24 క్వశ్చన్స్ టోటల్. ఓకే, జీకేలో మనకి ఫ్యాక్చువల్కి సంబంధించిన జనరల్ అవేర్నెస్ క్వశ్చన్స్ అనేటివి అడుగుతారు, సోషల్ సైన్స్ కానీ జనరల్ సైన్స్ కానీ. 6th నుంచి 10th స్టాండర్డ్ ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్స్ నుంచి వస్తుంది. అండ్ అలాగే మెంటల్ ఎబిలిటీ గురించి అడుగుతారు, కాంప్రహెన్షన్ గురించి అడుగుతారు. ఓకే, సో వాటికి సంబంధించి కూడా ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్స్ నుంచి 1 to 16 క్వశ్చన్స్ అనేటివి ఇస్తారు. మెంటల్ ఎబిలిటీ గురించి 17 to 24 8 క్వశ్చన్స్ అనేటివి ఇస్తారు. అండ్ కాంప్రహెన్షన్ గురించి 25 to 24 క్వశ్చన్స్ అనేటివి ఇస్తారు. ఓకే, సో టోటల్ 1 to 28 క్వశ్చన్స్. సో సెక్షన్ బిలో చూసుకున్నట్టయితే నేషనల్ లెవెల్ కరెంట్ అఫైర్స్ గురించి అడుగుతారు, అలాగే ఇంటర్నేషనల్ లెవెల్ కరెంట్ అఫైర్స్ గురించి అడుగుతారు, అండ్ ఇంటర్నేషనల్ ఈవెంట్స్, ఇండియాని ఇంపాక్ట్ చేసే ఈవెంట్స్ గురించి అడుగుతారు. ఓకే, సో నేషనల్ లెవెల్ కరెంట్ అఫైర్స్ మనకి 29 నుంచి 44 క్వశ్చన్స్ అనేటివి అడుగుతారు. సో 16 క్వశ్చన్స్ ఫ్రమ్ నేషనల్ లెవెల్ కరెంట్ అఫైర్స్. ఓకే, సో ఇంటర్నేషనల్ లెవెల్ కరెంట్ అఫైర్స్లో 45 నుంచి 52 క్వశ్చన్స్ అనేటివి అడుగుతారు, అంటే 8 క్వశ్చన్స్ అడుగుతారు. ఇంటర్నేషనల్ ఈవెంట్స్, ఇండియా మీద ఇంపాక్ట్ అయ్యే ఇంటర్నేషనల్ ఈవెంట్స్ నుంచి 4 క్వశ్చన్స్ అడుగుతారు, అంటే 53 నుంచి 56 క్వశ్చన్స్. ఓకే, సో 29 నుంచి 56 క్వశ్చన్స్ అక్కడికే కంప్లీట్ అయిపోతుంది. నెక్స్ట్ సెక్షన్ సిలో చూసుకున్నట్టయితే బీఎడ్కి సంబంధించిన టీచింగ్ ప్రాక్టీసెస్, అంటే పెడగాజీ గురించి అడుగుతారు. తర్వాత సిబిఎస్ఈ రూల్స్ గురించి, రెగ్యులేషన్స్ గురించి, వాటికి సంబంధించిన ఎన్ఈపి, మనకి న్యూ ఎడ్యుకేషన్ పాలసీ వచ్చింది కదా, సో వాటి గురించి కూడా క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంది. అండ్ అలాగే ఇన్క్లూజివ్ ఎడ్యుకేషన్ అండ్ ఇన్ఫోటెక్ గురించి అడుగుతారు. ఓకే, సో కంప్యూటర్కి సంబంధించిన నాలెడ్జ్. సో ఇక్కడ మనకి బీఎడ్ కానీ పెడగాజీ కానీ 20% అనేది వస్తుంది. సో 57 నుంచి 72 వరకు అడుగుతారు, క్వశ్చన్స్ అనేటివి 16 ఉంటాయి ఇందులో. ఓకే, సో సిబిఎస్ఈ రూల్స్లో మనకి 4 క్వశ్చన్స్ అనేటివి అడుగుతారు, 73 నుంచి 76 వరకు. అండ్ ఇంక్లూసివ్ ఎడ్యుకేషన్ నుంచి కూడా 4 క్వశ్చన్స్ అడుగుతారు, 77 నుంచి 80 వరకు. సో క్లియర్ బ్లూ ప్రింట్ అనేది ఇచ్చారు మనకి ఇక్కడ, ఏ క్వశ్చన్ నుంచి ఏ క్వశ్చన్ వరకు ఎందులోంచి ఇస్తారు, ఏ సబ్ టాపిక్ నుంచి ఇస్తారు అనేది కూడా మెన్షన్ చేశారు. సో దాని ప్రకారంగా కూడా ప్రిపేర్ అవ్వచ్చు. సో ఈ సిలబస్ ప్యాటర్న్ని కూడా క్లియర్గా అబ్జర్వ్ చేయండి. ఓకే, సో టోటల్ 80 క్వశ్చన్స్ 1.5 అవర్లో మనకి పార్ట్ ఏ సిలబస్ అయిపోతుంది. ఎవరైతే పిఆర్టీ రాసే వాళ్ళు ఉంటారో వాళ్ళకి పార్ట్ ఏతో సంబంధం ఉంటుంది, పార్ట్ బితో ఉండదు. ఓకే, ఓన్లీ పార్ట్ ఏ ఎగ్జామ్ రాస్తే సరిపోతుంది. ఇప్పుడు టీజీటీ అండ్ పీజీటీ వాళ్ళకి పార్ట్ బి ఎగ్జామ్స్లలో సపరేట్ ఎగ్జామ్స్ అనేటివి ఉంటాయి. సో వాటికి సంబంధించిన బ్లూ ప్రింట్ కూడా చూద్దాం. సో టీజీటీకి వాళ్ళకి బ్లూ ప్రింట్ చూసినట్టయితే పార్ట్ బిలో 120 క్వశ్చన్స్ అనేటివి ఇస్తారు, 2 hours టైం అనేది ఉంటుంది మనకి. సో ఈచ్ క్వశ్చన్కి 1 minute అనేది వస్తుంది. సో ఇక్కడ చూసినట్టయితే మనకి 4 సెక్షన్స్ అనేటివి ఇచ్చారు. సెక్షన్ ఏలో మనకి సబ్జెక్ట్ స్పెసిఫిక్ బేసిక్ నాలెడ్జ్ అనేది ఉంటుంది, 6th నుంచి 10th స్టాండర్డ్ సిలబస్ అనేది ఉంటుంది. సో సెక్షన్ బిలో మనకి 6th నుంచి 10th స్టాండర్డ్ సిలబస్లో మోడరేట్ నాలెడ్జ్ గురించి అడుగుతారు. అండ్ సెక్షన్ సిలో మనకి హయ్యర్ నాలెడ్జ్ అనేది అడుగుతారు, 11th to 12th సబ్జెక్ట్ వాళ్ళకి. ఓకే, నెక్స్ట్ సెక్షన్ డిలో హయ్యర్ లెవెల్ నాలెడ్జ్ గ్రాడ్యుయేషన్ సిలబస్కి సంబంధించి ఉంటుంది. సో ఫస్ట్ ఏమో మనకి 6th నుంచి 10th వరకు బేసిక్ నాలెడ్జ్ అడుగుతారు, తర్వాత 6th నుంచి 10th వరకు మోడరేట్ నాలెడ్జ్ గురించి అడుగుతారు, ఆ తర్వాత 11th 12thలో హయ్యర్ నాలెడ్జ్ గురించి అడుగుతారు, తర్వాత గ్రాడ్యుయేషన్లో హయ్యర్ నాలెడ్జ్ గురించి అడుగుతారు టీజీటీ పోస్టులకి. ఓకే, సో ఇక్కడ మనకి సెక్షన్ ఏ 1 to 42 క్వశ్చన్స్ వరకు ఉంటున్నాయి. సో 42 క్వశ్చన్స్ టోటల్గా. అండ్ సెక్షన్ బి వాళ్ళకి 43 నుంచి 84 వరకు క్వశ్చన్స్ అనేటివి ఉంటాయి. సో 42 క్వశ్చన్స్ టోటల్. సెక్షన్ సిలో మనకి 85 నుంచి 96 వరకు క్వశ్చన్స్ అనేటివి ఉంటాయి, 12 క్వశ్చన్స్ టోటల్. అండ్ సెక్షన్ డిలో చూస్తే 97 నుంచి 120 వరకు క్వశ్చన్స్ అనేటివి ఉంటాయి, 24 క్వశ్చన్స్ టోటల్. ఓకే, సో అన్నీ కూడా సబ్ సెక్షన్స్లో మనకి నాలెడ్జ్ బేస్డ్ ఉంటుంది, అప్లికేషన్ బేస్డ్ ఉంటుంది. సో ఈచ్ సెక్షన్లో నాలెడ్జ్ బేస్డ్ క్వశ్చన్స్ అనేటివి అడుగుతారు అండ్ అప్లికేషన్ బేస్డ్ క్వశ్చన్స్ అనేటివి అడుగుతారు, అంటే ఫ్యాక్చువల్ క్వశ్చన్స్ అనేటివి ఇస్తారు అండ్ వాటిని ఎట్లా అప్లై చేయాలన్న దాని మీద క్వశ్చన్స్ అనేటివి ఇస్తారు. ఓకే, సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ నాలెడ్జ్ బేస్డ్ క్వశ్చన్స్లో మనకి 24 క్వశ్చన్స్ అనేటివి ఉంటాయి అండ్ అప్లికేషన్ బేస్డ్ క్వశ్చన్లో 18 క్వశ్చన్స్ అనేటివి ఉంటాయి సెక్షన్ ఏ అండ్ సెక్షన్ బిలో. సో సెక్షన్ సి చూసుకున్నట్టయితే నాలెడ్జ్ బేస్డ్ క్వశ్చన్స్లో 6 క్వశ్చన్స్ అనేటివి ఉంటాయి, అప్లికేషన్ బేస్డ్ క్వశ్చన్స్లో 6 క్వశ్చన్స్ అనేటివి ఉంటాయి. అండ్ లాస్ట్ సెక్షన్ డిలో చూసుకున్నట్టయితే 12 క్వశ్చన్స్ ఫ్రమ్ నాలెడ్జ్ అండ్ 12 క్వశ్చన్స్ ఫ్రమ్ అప్లికేషన్. ఓకే, సో హాఫ్లో డివైడ్ చేశారు ఇక్కడ మనకి పార్ట్ బిలో.
సో ఇది టీజీటీ పోస్ట్‌లకు సంబంధించిన పార్ట్ బి బ్లూ ప్రింట్ క్లారిటీగా ఏ క్వెషన్స్ ఎందులోంచి వస్తాయనేది ఇచ్చారు. సో నెక్స్ట్ మనము పీజీటీకి సంబంధించిన పార్ట్ బి సిలబస్ అనేది పార్ట్ బి క్వెషన్ ప్యాటర్న్ అంటే ఎగ్జామినేషన్ బ్లూ ప్రింట్ అనేది చూద్దాం. ఓకే. సో స్క్రీన్ మీద చూసుకున్నట్టయితే పీజీటీ వాళ్ళకి కూడా 120 క్వెషన్స్ అనేటివి ఉంటాయి. టీజీటీ వాళ్ళకి కూడా 120. ఇద్దరికి కూడా 2 అవర్స్ అనేటివి ఇచ్చారు. కాకపోతే మనకి టీజీటీ రాసే వాళ్ళకి 4 సెక్షన్స్ అనేటివి ఉన్నాయి. పీజీటీ రాసే వాళ్ళకి 3 సెక్షన్స్ ఉన్నాయి. ఓకే. సో పీజీటీలో చూసుకున్నట్టయితే సెక్షన్ ఏ, సెక్షన్ బి, సెక్షన్ సి అనేది ఉంది. సెక్షన్ ఏలో మనకి 11th and 12th స్టాండర్డ్ సిలబస్కి సంబంధించిన బేసిక్ నాలెడ్జ్ అడుగుతారు. అండ్ సెక్షన్ బిలో మోడరేట్ నాలెడ్జ్ అడుగుతారు, అది కూడా 11th and 12th స్టాండర్డే. సెక్షన్ సిలో హయ్యర్ లెవెల్ లాంగ్వేజ్ అడుగుతారు పోస్ట్ గ్రాడ్యుయేట్ సిలబస్కి సంబంధించి. ఓకే, పీజీకి సంబంధించి. సో ఇక్కడ ఏమేమి ఉన్నాయి, సెక్షన్ ఏ అండ్ సెక్షన్ బిలో బేసిక్ మోడరేట్ 11th and 12th స్టాండర్డ్ క్వశ్చన్స్ అనేటివి వస్తాయి. సెక్షన్ సిలో మాత్రం పీజీకి సంబంధించిన హై లెవెల్ క్వశ్చన్స్ అనేటివి వస్తాయి. సో ఇక్కడ 1 to 42 క్వశ్చన్స్ ఏమో సెక్షన్ ఏ నుంచి ఉంటుంది, 43 నుంచి 84 క్వశ్చన్ ఏమో సెక్షన్ బి నుంచి ఉంటుంది, అలాగే 85 నుంచి 120 క్వశ్చన్స్ ఏమో సెక్షన్ సి నుంచి ఉంటుంది. సో రెండిట్లో కూడా మనకి టీజీటీలో ఎలా అయితే నాలెడ్జ్ బేస్డ్ క్వశ్చన్స్ అండ్ అప్లికేషన్ బేస్డ్ క్వశ్చన్స్ అడిగారో ఇక్కడ 3 సెక్షన్స్లో కూడా నాలెడ్జ్ బేస్డ్ క్వశ్చన్స్ అండ్ అప్లికేషన్ బేస్డ్ క్వశ్చన్స్ ఉంటాయి. అండ్ చూసుకున్నట్టయితే సెక్షన్ ఏ అండ్ సెక్షన్ బి 24 క్వశ్చన్స్ నాలెడ్జ్ బేస్డ్ ఉంటాయి అండ్ 18 క్వశ్చన్స్ అప్లికేషన్ బేస్డ్ ఉంటాయి. కానీ సెక్షన్ సిలో మాత్రం 18 నాలెడ్జ్ అప్లికేషన్లో ఉంటాయి. ఓకే. సో ఇది పీజీటీకి సంబంధించిన బ్లూ ప్రింట్ క్వశ్చన్ పేపర్. ఓకే, అన్నిటికి కూడా క్లీన్ అండ్ క్లియర్ బ్లూ ప్రింట్ అనేది ఇచ్చారు, ఒకసారి చూసుకోండి. స్క్రీన్ షాట్ అవసరమైతే తీసుకోండి. సో లాస్ట్ పేజ్లో మనం చూసుకున్నట్టయితే సెంటర్స్ గురించి ఇచ్చారు. ఎగ్జామినేషన్ సెంటర్స్ ఇవి మనకి 68 ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే ఉన్నాయి. సో సౌత్కి సంబంధించిన ఎగ్జామినేషన్ సెంటర్స్ సికింద్రాబాద్ ఉంది, హైదరాబాద్ ఉంది, బెంగళూరు ఉంది, చెన్నై ఉంది, కోయంబత్తూరు ఉంది, త్రివేంద్రం ఉంది. సో ఈ వీటిలలో మీకు ఎక్కడ వీలైతే అక్కడ ఆప్షన్ అనేది పెట్టుకోవచ్చు లిస్ట్ ఎగ్జామినేషన్ సెంటర్స్కి. సో ఈ లిస్ట్ కూడా ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకొని మీకు ఏది అవైలబుల్ ఉంటే ఆ సెంటర్ ఉందా లేదా అనేది కూడా చూసుకోండి. ఓకే. సో ఇది ఏడబ్ల్యూఈఎస్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. సో చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్ ఇది కూడా. సీటెట్ ఎలాగైతే మనకి జాబ్కి హెల్ప్ఫుల్ అవుతుందో ఏడబ్ల్యూఈఎస్ కూడా జాబ్కి హెల్ప్ఫుల్ అవుతుంది. సో ఏడబ్ల్యూఈఎస్లో కూడా ఇంటర్వ్యూలో సీటెట్ గురించి అడుగుతారు కాబట్టి సీటెట్ కూడా మీరు అప్లై చేసుకోవడం కరెక్ట్ అండ్ హెల్ప్ఫుల్ కూడా. ఓకే. సో సీటెట్ అనేది క్వాలిఫైయింగ్ ఎగ్జామే కాబట్టి ఆల్రెడీ మనకి ఛానల్లో వీడియోస్ కూడా ఉన్నాయి కాబట్టి మీకు ఈజీగానే క్వాలిఫై అయిపోవచ్చు. అండ్ ఫర్దర్గా కూడా నేను చాలా వీడియోస్ అనేటివి అప్లోడ్ చేస్తాను రిగార్డింగ్ సీటెట్. సో ప్రిపరేషన్ కూడా మీకు ఈజీగా అవ్వడానికి. ఓకే. సో ఫ్యూచర్ వీడియోస్కి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఏడబ్ల్యూఎస్కి సంబంధించిన ఏ క్వశ్చన్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Bye bye.